మనువు, ఈ మహాపురుషుడు మను మహర్షి అంటాం, మనుధర్మ శాస్త్రము అంటాం. స్త్రీల పట్ల ఈయన ఎంతో ప్రేమగా ఆయన చెప్పాడు. యత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, యత్రైతాస్తు నపూజ్యంతే సర్వాః ఫలాః క్రియాః. అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అని భావం, అటువంటి చోట సమస్త స్వర్గ దేవతలందరూ కూడా ఉంటారు అని చెప్పాడు. ఎచ్చటైతే స్త్రీలు గౌరవింపబడరో అక్కడ ఆ చోట సమస్త పూజలు నష్టము, సమస్త దరిద్రాలు చేకూరుతాయి, దుఃఖించే చోట స్త్రీలు అని ఈ విధంగా చెప్పబడింది అని మనుమహాపురుషుడు ఆ ఋషి చెప్పాడు. ఈ యొక్క గ్రంథము ఇప్పుడు ప్రతి దేశము వాసులందరి కూడా వారి వారి దేశ భాషలలోకి అనువాదం చేసుకున్నారు. ఎందుకనగా ఈ ధర్మశాస్త్రము చతుర్వేదములకు టీకా అని చెప్పవచ్చును. ప్రతి దేశము వారును 1000 నోళ్ల కొనియాడుటయేగాక రాజకీయ పద్ధతులు సంపూర్ణముగా మనుస్మృతి నుండి గ్రహించి ఎన్నో చట్టాలు కూడా మనుస్మృతి నుంచే తీశారు. ఈ గ్రంథం వలన వైదిక సమయం యొక్క మహిమ వెల్లడి చేయబడుచున్నది. తరువాత ధన్వంతరి